ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటిది. ఏంటంటే వెనిజులాలోని ఆయిల్ నిల్వల మీద, ఆయిల్ నిక్షేపాల మీద కన్నేసినటువంటి ట్రంప్ డ్రగ్స్‌ని అడ్డం పెట్టి మదురోకి వ్యతిరేకంగా ఆ చుట్టూతా గూడా మోహరించుకొచ్చారు. మదురోకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకురాలు ఇంతకాలం అమెరికా, యూరోప్ దేశాలకి సహకరిస్తా వచ్చింది. అమెరికా చేతిలో పావుగా మారి తన దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే చేసుకొచ్చింది. ఇప్పుడు ఆమె కాస్త ఆ దేశం విడిచి పారిపోవడానికి అమెరికా సహాయం చేయడం ఒక ఎత్తు, మరొక వైపున అక్కడున్న అనుపానులన్నీ ఆమె చెప్పుకొస్తోందనమాట అమెరికాకి. మరొక వైపున చూస్తే ట్రంప్ వెనిజులాని పూర్తిగా సరెండర్ చేసాం, కంప్లీట్‌గా మా చెప్పు చేతల్లో ఉంది అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే అతి పెద్దదైనటువంటి సైనిక పటాలాన్ని దాని చుట్టూ మోహరించాం, సౌత్ అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున మోహరింపులు ఎప్పుడూ లేదు అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. టోటల్‌గా బ్లాకేడ్ చేసేసాం, ఆయిల్ ట్యాంకర్లను కూడా నడవనివ్వట్లేదు అన్నట్టు. ఇంతకుముందు ఆయిల్ ట్యాంకర్లని అడ్డుపెట్టి ఒక నాటకం వీళ్ళు ఆడుతుంది ఏంటంటే, ఆయిల్ ట్యాంకర్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ప్రపంచానికి నమ్మిస్తూ ఆయిల్ ట్యాంకర్లు ఎత్తుకుపోతున్నారు. ఓ రకంగా బహిరంగ చోరీకి పాల్పడుతూ దాన్ని ఒక గొప్పగా చెప్పుకుంటోంది ట్రంప్ సర్కార్.